ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్న మాట, లేదంటే దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే 31వ కీర్తన బైబిల్ గ్రంథంలో 19వ వచనం చదువుతున్నాను. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదని ప్రభు మనకి ఈ ఉదయకాల సమయంలో వాగ్దానం చేస్తున్నాడు కదండి. ఆయన యందు భయభక్తులు కలగని వారి నిమిత్తం అంట ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదైందంట. మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆయన మన కొరకు మేలు చేసే దేవుడుగా ఉన్నాడు కదండి. మన దేవుడు మేలు చేసే దేవుడు, కీడు చేసే దేవుడు కాదు. ఎప్పటికీ ఆయన కీడు చేయడు. ఇంకా మనము ఎవరిని ఆశ్రయిస్తున్నాం? నరులు ఎదుట, మనుష్యులు ఎదుట మనం దేవుణ్ణి కదండి ఆశ్రయిస్తున్నాం. ఆయన ఆశ్రయించే వారి నిమిత్తం అంట ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదిగా ఉన్నదంట. మన కొరకు మేలు దాచి ఉంచాడు. ఆ మేలు గొప్ప మేలు, గొప్పదిగా ఉందంట. మనకి ఇప్పుడు అది కంటికి కనబడకపోవచ్చు, కానీ దేవుడు తగిన సమయంలో ఆ మేలుతో మీ హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు అయినాడు. నా హృదయాన్ని, మనందరి హృదయాన్ని దేవుడు, మన ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తానని దేవుడు వాగ్దానం చేశాడు కదండి. ఆయన వాక్యం సెలవిస్తుంది కదా. ఈ ఉదయకాల సమయంలో మీ అందు దాచి ఉంచిన మేలంట దేవుడు ఎంతో గొప్పదంట. ఎంతో గొప్పదైన మేలు మీ కొరకు దేవుడు దాచి ఉంచాడు, నా కొరకు దేవుడు దాచి ఉంచాడు. కానీ మనం ఏం చేయాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. కొంతమందికి భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు. భక్తి చేస్తారు కానీ భయం లేని భక్తి చేస్తూ ఉంటారు కదండి. అలా మనం ఉండదు. కానీ భయభక్తులతో మన దేవుడైన యెహోవాను, మన దేవుడైన మన ప్రభువును, మన యేసయ్యను మనం ప్రార్థించినప్పుడు, భయభక్తులతో మనము భక్తి చేసినప్పుడు, మనం ప్రభుని ఆరాధించినప్పుడు ఆయన మన కొరకు మేలు దాచి ఉంచాడంట. నరుల ఎదుట ఆయన ఆశ్రయించు వారి నిమిత్తము ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదిగా ఉన్నదని ప్రభు ఈ ఉదయకాల సమయంలో మనతో వాగ్దానం చేస్తున్నాడు కదండి. అలాగే దేవుడు తనను ప్రేమించే వారికి ఏవి సిద్ధపరిచినో, ఏవి అవి కంటికి కనబడలేదంట, హృదయానికి గోచరం కాలేదంట. కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరం కాలేదంట. ఎవరి కొరకు? దేవుడు తన్ను ప్రేమించే వారికి. దేవుణ్ణి ఎవరైతే ఎక్కువగా ప్రేమిస్తారో, ఎక్కువగా ఆయన్ని మాట్లాడతారో, ఆయనతో సహవాసం చేస్తారో, ఆయన దాచించిన మేలు ఎంతో గొప్పదంట. తగిన కాలంలో ఆయన ఖచ్చితంగా మన కొరకు మేలు చేసే దేవుడై ఉన్నాడు. ఈ దినాన దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీ కొరకు ఆయన దాచి ఉంచాడు. అది గొప్ప మేలుగా ఉంది. అది సిద్ధపరిచిన మేలు గొప్పగా ఉంది. అది సిద్ధపరిచి ఉంచాడు ఆయన, ఒక చోట పెట్టాడు. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. నేను కానీ, మనము కానీ ఎవ్వరము భయపడాల్సిన అవసరమే లేదు. మన దేవుడు గొప్ప దేవుడు కదండి. దేవుడు మేలు చేసే దేవుడు. ఆయన మేలుతో మన హృదయాలందరినీ తృప్తిపరిచే దేవుడుగా ఉన్నాడు కదండి. ఈ వాగ్దానాన్ని బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన నామాన్ని మహిమపరుస్తూ ప్రార్థన చేసుకుందాం. ప్రభా నీకు స్తోత్రాలు, పరిశుద్ధుడా గొప్ప దేవుడా. ఈ దినాన మాకు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మేమందరం ఉన్న యందు భయభక్తులు కలిగి జీవించడానికి సహాయం చేయండి. భయముతో, భక్తితో, వణుకుతో నిన్ను స్తుతిస్తూ, నిన్ను ఆరాధిస్తూ, నీ నామాన్ని మహిమపరుస్తూ ప్రభా మేము జీవించడానికి కృప చూపించండి. ఇంకా నీకు దగ్గరగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా. మీరు మా కొరకు దాచించిన మేలు ఎంతో గొప్పదని అంటున్నారు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. దేవా, అందరిని బట్టి నీకు థ్యాంక్స్ చెప్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. అలాగే యేసయ్య, ఈ వాగ్దానం అంటున్న ప్రతి ఒక్కరి జీవితంలో మీరు మేలుతో వారి హృదయాన్ని తృప్తిపరచండి. వారి జీవితంలో గొప్ప కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, మహిమ కార్యాలు వారి కుటుంబంలో జరిగించమని ప్రార్థిస్తున్నాను. నీ సాక్షులుగా నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాను.
అదేవిధంగా ప్రభా ఈరోజు బర్త్‌డే జరుపుతున్న బిడ్డలకి, మ్యారేజ్ డే జరుపుకుంటున్న బిడ్డలందరినీ బ్లెస్ చేయమని, దీవించమని, వారి హృదయంలో, వారి జీవితాల్లో కూడా గొప్ప మేలు మీరు జరిగించమని, మీరు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదని వారు గ్రహించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ, బిడ్డలందరినీ దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తూ, ఎవరు అనారోగ్యంగా ఉన్నారో వారందరికీ స్వస్థత కలుగజేయమని, ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్న వారికి విడుదల కలుగజేయమని, సంపూర్ణమైన దీవెనలు, ఆశీర్వాదాలు, శుభములు ప్రకటిస్తూ ఈ దినమంతా నీ చిత్తం మా జీవితంలో జరిగించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. థ్యాంక్ యూ. అందరికీ వాగ్దానం షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మీ హృదయాన్ని దీవించునుగాక, మీ జీవితాల్లో గొప్ప కార్యం దేవుడు జరిగించునుగాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్.